అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆ అభివృద్ధి అది అభివృద్ధి కాదండి. అవి ఏంటంటే డిస్ట్రక్షన్‌తో కూడిన అభివృద్ధి అండి. అది అవసరం లేదు. ప్రజలకి అభివృద్ధి చేస్తున్నారంటే ప్రతి సింగిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందరూ హ్యాపీగా ఉండాలి నువ్వు అభివృద్ధి చూస్తే. కానీ ఈరోజు నేను రోడ్డు మీదకి వచ్చి ఇంత బాధపడుతున్నానంటే అది నువ్వు అభివృద్ధి చేస్తున్నావా, నిజంగా అభివృద్ధి చేస్తున్నావా అన్న ప్రశ్న నేను నిన్నే అడిగింది. ఒక సీఎం చైర్లో ఉన్న పర్సన్ ఆ మాట అనడం మాత్రం అసలు ఏ మాత్రం కరెక్ట్గా సాడిస్టిక్ ప్రెజర్ అంటే ఏంటండి అది? నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా అన్ని ఇల్లు కూల్చుకుంటా వెళ్తే నీకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందా? అది ఎంత కరెక్ట్ అండి? ఒక మనిషి ఏడుస్తుంది, నా ఇల్లు పోతుంది, నా ఫ్యూచర్ పోతుంది, నా పిల్లలు రోడ్డు మీద పడతారు, నా పరిస్థితి ఏంటి రేపొద్దున, ఆ లోన్ కట్టాలా, నా ఇల్లు ఉంటుందా లేదా అని ప్రతి సింగిల్ ఉమెన్ ఇంట్లో ఈరోజు ఏడుస్తుంటే నువ్వు సాడిస్టిక్ ప్లెజర్ అంటున్నావు. అది ఎంతవరకు సమంజసం? అంటే ఒక నీకు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లనే ఏడిస్తే నువ్వు కూడా సాడిస్టిక్ ప్లెజర్ లెక్క తీసుకుంటారా? మీరు అట్లనే మీరు ఎవరైతే మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ మీరు ఇంట్లో ఒక ఫ్యామిలీ మ్యాన్ అండి. నేను కావాలని అడగట్లేను, మీరు సాడిస్టిక్ ప్లెజర్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్ అండి. మీ వైఫ్ మీ పాప వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే నువ్వు సాడిస్టిక్ ప్లెజర్గా తీసుకుంటావా? ఈ మాట అంటావా? నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, నువ్వు ఏడిస్తే నేను చూస్తా, నాకు సంతోషంగా ఉంటుందా నువ్వు అంటావా? ఆ మాట అంటే నీ వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరో, వాడు ఏడవని, నాకు సంబంధం లేదు, నేను చేస్తా, నాకు డబ్బులు వస్తాయి. ఇదేనా మీరు చేసే అభివృద్ధి, మీరు చేసే ప్రభుత్వ పాలన? ఇదేనా? నేను ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నాను ఈరోజు.